వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం ఇంటర్ ఫస్ట్ ఇయర్ మ్యాథ్స్ ఏలోని 6th చాప్టర్ ట్రిగ్నోమెట్రిక్ రేషియోస్ అప్ టు ట్రాన్స్ఫర్మేషన్స్లోని ఎక్సర్సైజ్ 60లోని సెకండ్ సెక్షన్లోని 5th క్వశ్చన్ చూద్దాము. సో ఈ 5th క్వశ్చన్లో వచ్చేసి మళ్ళీ 4 సమ్స్ ఉన్నాయి. చూడండి, ఏమి ఇచ్చాడో ప్రూవ్ దట్ అన్నాడు. దాంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి 1/sin 10 degrees minus √3/cos 10 degrees ఈక్వల్ టు 4 అని ప్రూవ్ చేయమన్నాడు. ఓకేనా? సో ఎలా సాల్వ్ చేయాలనేది చూద్దాం. ఇక్కడ ఎల్హెచ్ఎస్ పార్ట్ తీసుకుందాము. సో LHS ఏమి ఇచ్చారు ఇక్కడ మనకి 1/sin 10 minus √3/cos 10 degrees దట్ ఈక్వల్ టు, దీన్ని ఏం రాద్దాము, ఎల్సిఎం చేద్దాం. ఓకేనా? సో ఎల్సిఎం చేస్తే అప్పుడు ఏమవుతుంది, 1 into cos 10 అంటే ఏమవుతుంది, cos 10 minus √3 into sin 10 by sin 10 cos 10. సో నెక్స్ట్ ఈ న్యూమరేటర్ని అలానే డినామినేటర్ ఏం చేద్దామంటే, ఈ న్యూమరేటర్లో వచ్చేసి 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. ఓకేనా? ఈ మొత్తాన్ని కూడా 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, 2/2 ఆఫ్ cos 10 degrees minus √3 sin 10 degrees. అలానే ఈ డినామినేటర్ని కూడా 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. సో 2/2 ఆఫ్ sin 10 degrees cos 10 degrees. సో నెక్స్ట్ ఈ 2 ఇక్కడ ఇలానే ఉంచి, ఇక్కడ 1/2 ఉంది కదా, సో ఈ 1/2ని లోపలికి తీసుకెళ్దాం. ఓకేనా? సో 1/2 లోపలికి తీసుకెళ్తే అప్పుడు ఏమవుతుంది, 1/2 cos 10 degrees minus √3 into 1/2. √3 into 1/2 అంటే ఏమవుతుంది, అప్పుడు √3/2 అవుతుంది. √3/2 sin 10 degrees బై, సో ఈ 1/2 ఇక్కడ 2/2 ఉంది కదా, ఈ 2ని లోపలికి తీసుకెళ్దాము. అప్పుడు ఇక్కడ ఏముంటుంది, 2 లోపలికి తీసుకెళ్తే 1 ఉంటుందిగా, 1/2 ఉంటుంది. 1/2 ఆఫ్ 2 sin 10 degrees cos 10 degrees. నెక్స్ట్ 2 ఆఫ్ 1/2 వాల్యూ మనకి తెలుసు, sin 30 కదా, sin 30 1/2 కదా, sin 30 cos 10 మైనస్ √3/2 cos 30 sin 10 degrees బై 1/2 ఆఫ్, ఇది ఎలా ఉంది, 2 sin a cos a, 2 sin a cos a లాగా ఉంది. సో 2 sin a cos a కి ఫార్ములా sin 2a కదా, sin 2 into a ప్లస్లో ఎంత 10 degrees ఉంది కదా, అంటే 2 into 10 degrees. సో దట్ ఈక్వల్ టు 2 ఆఫ్ sin a cos b మైనస్ cos a sin b లాగా ఉంది కదా. సో ఇది a ఇది b అనుకుంటే sin a cos b మైనస్ cos a sin b అంటే ఇది ఏ ఫార్ములా అవుతుంది, సైన్ ఆఫ్ ఏ మైనస్ బి కదా. సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏంటి, సైన్ ఏ కాస్ బి మైనస్ కాస్ ఏ సైన్ బి. సో ఇక్కడ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏ ప్లస్లో ఎంత ఉంది, 30 degrees మైనస్ బి అంటే 10 degrees బై 1/2 ఇంటూ సైన్ 2 into 10 అంటే సైన్ 20 degrees ఈక్వల్ టు 2 ఇంటూ సైన్ ఆఫ్ 30 minus 10, 30 minus 10 అంటే 20 కదా. సో sin 20 degrees బై 1/2 ఇంటూ sin 20 degrees. ఇక్కడ న్యూమరేటర్లో sin 20 ఉంది, డినామినేటర్లో sin 20 ఉంది. సో ఇవి రెండు కూడా క్యాన్సిల్ అయిపోతాయి. సో దట్ ఈక్వల్ టు 2/1/2 వస్తుంది. 2/1/2. సో ఈ 2 ఇంటూ ఈ 1/2 అనేది పైకి తీసుకెళ్తే ఏమవుతుంది, రెసిప్రోకల్ అవుతుంది కదా. 1/2 అనేది ఏమవుతుంది, 2/1 అవుతుంది. ఓకేనా? సో 2/1, 2 into 2 4, 4/1 దట్ ఈక్వల్ టు 4. ఓకేనా? సో వాళ్ళు ఏం ప్రూవ్ చేయమన్నారు, 4ఏ కదా. సో దేర్ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఫస్ట్ వన్ అనేది కంప్లీట్ అయిపోయింది. సో నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి, √3 cosecant 20 మైనస్ secant 20 ఈక్వల్ టు 4 అన్నారు. సో ఇక్కడ మళ్ళీ సేమ్ LHS పార్టే తీసుకుందాము. సో √3 cosecant 20 degrees మైనస్ secant 20 degrees. √3 ఇంటూ ఈ cosecant 20 ఏం రాద్దాము, 1/sin 20 అవుతుంది కదా. సో 1/sin 20 degrees మైనస్ secant 20 అంటే 1/cos 20. సో దట్ ఈక్వల్ టు √3 into 1, √3 into 1 అంటే √3, √3/sin 20 మైనస్ 1/cos 20. సేమ్ ఇంత ముందు లాగానే మళ్ళీ ఎల్సిఎం తీసుకుందాము. సో ఎల్సిఎం తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, √3 into cos 20
√3 cos 20 minus 1 into sin 20. 1 into sin 20 అంటే sin 20 by sin 20 cos 20 ఈక్వల్ టు, సో మళ్ళీ ఈ న్యూమరేటర్ని డినోమరేటర్ని 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. ఓకేనా. సో పైన న్యూమరేటర్ని ఏం చేద్దాం, 2తో మల్టిప్లై అండ్ డివైడ్. 2/2 of √3 cos 20 minus sin 20 degrees by డినోమినేటర్లో కూడా సేమ్ 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. 2/2 of sin 20 cos 20. సో నెక్స్ట్ స్టెప్ 2 అలానే ఉంచి ఈ 1/2 ఉంది కదా, సో ఈ 1/2ని లోపలికి తీసుకెళ్దాం. ఓకేనా. సో 1/2 అనేది వస్తే √3 ఇంటూ 1/2 అంటే √3/2 వస్తుంది. √3/2 cos 20 minus 1/2 sin 20 by 1/2 ఇక్కడ ఉంచేసి ఈ 2ని లోపలికి తీసుకెళ్దాం. ఓకేనా. సో 2 sin 20 degrees cos 20 degrees. సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ √3/2 వాల్యూ, కాస్ట్లో cos 20 ఉంది. సో √3/2 ఎంత అవుతుంది, సైన్లో అయితే sin 60 వాల్యూ కదా, √3/2 sin 60 ఇంటూ cos 20 మైనస్ నెక్స్ట్ cos 60 1/2 కదా, cos 60 ఇంటూ sin 20 బై 1/2 ఇంటూ 2 sin a cos a కదా, 2 sin a cos a లాగా ఉంది. సో ఇక్కడ a ఈక్వల్ ఎంత 20 డిగ్రీస్ కదా. సో 2 sin a cos a ఈక్వల్ ఏంటి ఫార్ములా, sin 2a, sin 2a ఈక్వల్ ఎంత 20 డిగ్రీస్. సో నెక్స్ట్ ఒకసారి చూడండి, ఇక్కడ ఇది ఎలా ఉంది, sin a cos b మైనస్ cos a, sin a cos b మైనస్ cos a sin b లాగా ఉంది. ఇక్కడ a వచ్చేసి ఎంత 60, b వచ్చేసి 20. సో అప్పుడు ఏమవుతుంది, sin ఆఫ్ a మైనస్ b కదా. సో 2 ఆఫ్ sin ఆఫ్ 2 ఆఫ్ ఎంత ఉంది ఇక్కడ, sin ఆఫ్ a మైనస్ b అంటే 60 మైనస్ 20, 60 మైనస్ 20 బై 60 మైనస్ 20 బై ఇక్కడ ఎంత ఉంది 1/2 ఇంటూ 1/2 ఇంటూ sin 40 కదా. సో 1/2 ఇంటూ sin 40 డిగ్రీస్. సో దట్ ఈక్వల్ టు 2 ఇంటూ sin ఆఫ్ 60 మైనస్ 20 అంటే ఎంత sin 40 బై 1/2 sin 40 డిగ్రీస్. సో sin 40 క్యాన్సిల్ అయిపోతుంది. సో దట్ ఈక్వల్ 2/1/2 ఉంటుంది. సో 2 ఇంటూ ఈ 1/2 అనేది పైకి వస్తే రెసిప్రోకల్ అవుతుంది, 2/1 అవుతుంది. ఓకేనా. సో దట్ ఈక్వల్ 2 ఇంటూ 2 4/1 ఈక్వల్ టు 4. సో దేర్ ఫోర్ LHS ఈక్వల్ టు RHS. ఓకేనా. సో అదే కదా ప్రూవ్ చేయమనింది, ఈక్వల్ టు 4 అని ప్రూవ్ చేయమన్నారు అంతే. సో నెక్స్ట్ దాంట్లో థర్డ్ వన్ చూడండి, tan 9 minus tan 27 minus cot 27 plus cot 9 ఈక్వల్ టు 4 అని ప్రూవ్ చేయమన్నారు. సో ఎలా చేయాలో చూడండి. ఫస్ట్ ఇక్కడ ఈ tan 9ని cot 9 ఒక దగ్గర రాద్దాం, అలానే tan 27ని cot 27 ఒక దగ్గర రాద్దాం. ఓకేనా. సో ఫస్ట్ ఏముంది, tan 9 LHS పార్ట్ తీసుకుందాం. tan 9 ప్లస్ cot 9, ఈ రెండిట్లలో మైనస్ ఉంది కదా, tan 27లో cot 27లో. సో మైనస్ కామన్ తీస్తే అప్పుడు ఏముంటుంది, tan 27 ప్లస్ cot 27 డిగ్రీస్ ఉంటుంది. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు tan 9 ఏమని రాయొచ్చు, 1/sin 9 డిగ్రీస్ ప్లస్ tan 9 ఏమని రాయొచ్చు, సారీ sin 9/cos 9 డిగ్రీస్ ప్లస్ cotని cos 9/sin 9 డిగ్రీస్ మైనస్ tan 27ని sin 27/cos 27 ప్లస్ cotని వచ్చేసి cos 27/sin 27 డిగ్రీస్. సో నెక్స్ట్ ఇక్కడ ఎల్సిఎం చేద్దాము. sin 9 ఇంటూ sin 9 ఏమవుతుంది, sin స్క్వేర్ 9 డిగ్రీస్ ప్లస్ cos 9 into cos 9 cos square 9 degrees by sin 9 into cos 9 minus సేమ్ ఇక్కడ కూడా అలానే చేద్దాం. సో sin 27 into sin 27 sin square 27 degrees plus
cos 27 into cos 27, cos square 27 degrees by sin 27 into cos 27. Okay now. So next step, sin square 9 plus cos square 9 అంటే ఎంత 1 కదా, sin square theta plus cos square theta equal to ఎంత 1 కదా. సో 1 by sin 9 into cos 9 మైనస్ ఇక్కడ ఏమవుతుంది sin square 27 plus cos square 27 వాల్యూ కూడా 1 కదా. సో 1 by sin 27 into cos 27. సో నెక్స్ట్ స్టెప్ వచ్చేసి ఏం చేద్దామంటే ఈ మొత్తాన్ని ఇక్కడ ఈ 2 పార్ట్స్ ఉన్నాయి కదా, దీన్ని 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. ఓకేనా, ఈ ఫస్ట్ పార్ట్ని 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తే ఏమవుతుంది 2 into 1 by 2 sin 9 cos 9 అవుతుంది. అంతే కదా. 2 by 2 అంటే క్యాన్సిల్ చేస్తే మళ్ళీ దీని వాల్యూ అనేది ఏం చేంజ్ కాదు కదా. సో మైనస్, అలానే దీన్ని కూడా 2తో మల్టిప్లై అండ్ డివైడ్ చేద్దాం. 2 sin 27 into cos 27. సో నెక్స్ట్ 2 into 1 2 by ఇది ఎలా ఉంది 2 sin a cos a. 2 sin a cos a అంటే sin 2a. 2 into a వచ్చేసి 9 మైనస్ 2 into 1 అంటే 2 by ఇది కూడా అలానే ఉందిగా 2 sin a cos a అంటే sin 2a. sin 2 into 27 degrees ఈక్వల్ టు 2 by sin 2 into 9 అంటే ఎంత 18 degrees మైనస్ 2 by sin 27 into 2 అంటే 54 కదా, sin 54 degrees. సో ఈ రెండిట్లలో 2 అనేది ఉంది కాబట్టి 2ని కామన్ తీద్దాం. సో 2 కామన్ తీస్తే అప్పుడు ఏమవుతుంది 1 by sin 18 మైనస్ 1 by sin 54 degrees వస్తుంది. ఓకేనా. సో మనకి sin 18 వాల్యూ sin 54 వాల్యూ తెలుసు, అవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో sin 18 వాల్యూ ఎంత, sin 18 వాల్యూ ఎంత √5 మైనస్ 1/4. అలానే నెక్స్ట్ ఇక్కడ sin 54ని మనం ఏమని రాయొచ్చు, sin 54ని ఏమని రాయొచ్చు ఒకసారి చూడండి. ఇక్కడ 2 అలానే ఉంచి 1 by sin 18 మైనస్ 1 by sin 54ని ఇక్కడ రాస్తున్నా చూడండి. sin 54 ఈక్వల్ టు sin ఆఫ్ 90 మైనస్ 36 అని రాయొచ్చు. sin ఆఫ్ 90 మైనస్ 36, 90 మైనస్ 36 అంటే 54 కదా. సో sin 54 అప్పుడేమవుతుంది sin ఆఫ్ 90 మైనస్ టీటా అంటే cos టీటా అవుతుంది, అంటే ఎంత cos 36 వస్తుంది. ఓకేనా. సో sin 54 ఈక్వల్ టు ఏమొస్తుంది cos 36 వస్తుంది. సో ఈ cos 36 వాల్యూ తెలుసు మనకి ఎంత √5 ప్లస్ 1/4. ఓకేనా. సో ఈ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాము. ఫస్ట్ ఈ sin 54 ప్లేస్లో మనం ఏం రాద్దాము cos 36 రాద్దాము. సో దట్ ఈక్వల్ 2 into 1 by sin 18 వాల్యూ ఎంత √5 మైనస్ 1/4 మైనస్ cos 36 వాల్యూ √5 ప్లస్ 1/4. ఓకేనా. సో నెక్స్ట్ 2 into ఇది ఎలా ఉంది a/b/c/d లాగా ఉంది. సో ఓకేనా. సో ఈ √5 మైనస్ 1/4 అనేది పైకి వస్తే ఏమవుతుంది రెసిప్రోకల్ అవుతుంది, అంటే 4/√5 మైనస్ 1 వస్తుంది, అంతే కదా. సో 4/√5 మైనస్ 1 మైనస్ ఇక్కడ కూడా ఏమవుతుంది 4/√5 ప్లస్ 1 వస్తుంది. ఓకేనా. సో నెక్స్ట్ 2 ఇన్ రెండిట్లలో కూడా 4 ఉంది కాబట్టి మళ్ళీ 4 కామన్ తీద్దాం. ఓకేనా. సో 4 వస్తే 2 into 4 ఆఫ్ 1/√5 మైనస్ 1/1/√5 ప్లస్ 1. సో దట్ ఈక్వల్ 2 4s are 8. సో ఇక్కడ ఎల్సిఎం తీసుకుందాం. సో 1 into √5 plus 1, √5 plus 1 minus of 1 into √5 minus 1, √5 minus 1 by √5 minus 1 into √5 plus 1. Okay, so that equal to 8 of √5 plus 1 minus √5 minus into minus plus 1 by ఇది ఎలా ఉంది a మైనస్ b ఇంటూ a ప్లస్ b. అప్పుడు ఏమవుతుంది a స్క్వేర్ అంటే √5 స్క్వేర్ మైనస్ b స్క్వేర్ అంటే 1 స్క్వేర్. ఓకే. సో దట్ ఈక్వల్ ఇక్కడ ప్లస్ √5 మైనస్ √5 అనేది క్యాన్సిల్ అయిపోతుంది. ఓకేనా. సో దట్ ఈక్వల్ టు 8 into 1 plus 1 అంటే ఎంత 2 బై ఇక్కడ చూడండి ఒకసారి √5 స్క్వేర్ అంటే స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతుంది, అంటే ఇక్కడ 5 ఉంటుంది, 5 minus 1 ఈక్వల్ టు 8 into 2
బై 5 - 1 అంటే 4. ఓకేనా. సో 4 1s are 4 2s are 8 ఈక్వల్ 10